హాయ్ ఎవ్రీవన్, నేనైతే ఇప్పుడు మీకు మంచి వెజ్ బిర్యానీ అనేది చూపిస్తున్నానండి. అదేంటో కాదు, పన్నీర్ బిర్యానీ. ఈ రెసిపీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను నా స్టైల్లో పన్నీర్ బిర్యానీ చేశాను. ఇది ఫస్ట్ టైం నేను వెజ్లో పన్నీర్ బిర్యానీ ట్రై చేయడం. చాలా సింపుల్ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక దబర పెట్టుకోవాలి. అందులో కొంచెం ఆయిల్ తీసుకోండి. ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని పన్నీర్ వచ్చి నేను 200 గ్రామ్స్ తీసుకున్నాను. ఆ పన్నీర్ కూడా నేను దొడ్ల వాళ్ళది తీసుకున్నానండి. మామూలుగా అయితే పన్నీర్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా, నేను దొడ్ల వాళ్ళ పన్నీర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్ పన్నీర్కి 2 గ్లాసెస్ రైస్తో చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగా కుదిరింది, చాలా బాగా కూడా వచ్చిందండి. క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న క్యూబ్స్ కట్ చేసుకోకండి, ఇలా మీడియం సైజ్ క్యూబ్స్ కట్ చేసేసుకొని మంచిగా చక్కగా బాగా క్యూబ్స్ అనేది కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న క్యూబ్స్ మనం దబర్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక అడుగు అంటుకుంటూ ఉంటుందండి, అప్పుడు మధ్య మధ్యలో కొంచెం కలుపుకుంటూ ఉండండి. ఇలా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ పడుతుందండి పన్నీరు కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదానికి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని బాగా ఫ్రై అయిన పన్నీర్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. మనం రెసిపీ ఎట్లా పెట్టి ఎంత ఇదిగా చేసి ఎంత హార్డ్ వర్క్ చేసి పెట్టినా కొంతమంది చూసే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూడని వాళ్ళు కూడా ఉంటారండి. కానీ ఏ రెసిపీ అయినా కూడా మీకు నచ్చిన విధంగానే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఫుల్ వరకు ఎండ్ వరకు చూడండి, మీకు రెసిపీ అనేది కూడా మీకు చాలా నీట్గా చక్కగా అర్థమవుతుంది. ఇలా అన్నీ పక్కకు తీసేసుకున్నాక మళ్ళీ ఆనియన్స్, టమోటాస్ అదే ఆయిల్లోనే నేను ఫ్రై చేసుకున్నాను. మళ్ళీ ఆయిల్ మార్చి బౌల్ మార్చి ఈ చెత్త చెదారాలన్నీ చేసుకుంటూ పోకండి. మీకు ఆయిల్లోనే మళ్ళీ సపరేట్గా బౌల్ పెట్టి మనమేమి ఫ్రై చేసుకోకూడదు. అదే ఆయిల్లోనే ఫ్రై చేసేసుకుంటే మనకేమి ఆయిల్ వేస్ట్ అయిపోదు. అట్లా అని చెప్పి మాడిందని అనుకోవడం లేదు నేను, ఎందుకంటే అది మనం పన్నీర్ ఫ్రై చేసిన ఆయిలే కదండి. అందుకని దాంట్లోనే నేను రెసిపీ మొత్తం చేసేసుకున్నాను. నాకైతే టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా మాడింది, ఆయిల్ ఇట్టుంది అట్టుంది అని అనుకోకుండా అదే ఆయిల్లో ఫ్రై చేసుకోండి. హోటల్లో అయితే ఇంకా పనికి రాకుండా చేస్తూ ఉంటారు. అది మనం కళ్ళకు అద్దుకొని తినడం లేదా, మన ఇంట్లోది కూడా మనం అంత నీట్గా చేసుకోకపోతే ఎట్లా. ఇంకా టమోటాలు కూడా వేసేసుకొని టమోటాలు కూడా బాగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే టమోటోస్ యాడ్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోలో ఫస్ట్ ఆనియన్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాతే టమోటోస్ యాడ్ చేయమని చెప్తాను. బిర్యానీ స్పైసెస్ మొత్తం యాడ్ చేసేసుకున్నానండి. అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల్లో మొత్తం పూర్తిగా మగ్గిపోతుంది. బాగా టమోటాస్ అన్నీ మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత అందులోకి కొన్ని మసాలాస్ అనేటివి యాడ్ చేసేసుకుందాము. నేను వీడియోని లెంత్ ఎక్కువ ఉంది కదా అని చెప్పి నేను సోది చెప్పకుండా నీట్గానే పెట్టేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా ఇలా మగ్గిన తర్వాత అందులో ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, బిర్యానీ మసాలా 1 టేబుల్ స్పూన్, 1/2 స్పూన్ కారం వేసుకున్నానండి. ఎందుకంటే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ యాడ్ చేశానని కారం 1/2 స్పూనే వేసుకున్నాను. మొత్తం అడుగు అంటకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం పన్నీర్కి ఎంత ఆయిల్ అయితే తీసుకున్నానో నాకు ఫ్రైకి కూడా అదే సరిపోయింది. ఇలా మొత్తం మిక్స్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అండి. పక్కా కొలతలతో అయితే తీసేసుకోవాలి. అందరికీ కొలత అనేది కంపల్సరీ తెలిసే ఉంటుంది. ఉప్పు సరిపడేంత వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక మొత్తం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక్క చుక్క వాటర్ అనేది పడకుండా రైస్ మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. రైస్ ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టుకోండి. ఇలా మనం రైస్ మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా బాయిల్ అవ్వాలి. నేను పన్నీర్ అనేది కొంచెం ముందుగానే వేయలేదండి, రైస్తో పాటు పన్నీర్ కూడా యాడ్ చేసేస్తారు, కానీ నేను అప్పుడు యాడ్ చేయలేదు. రైస్ కొంచెం కుక్ అయిన తర్వాతే నేను పన్నీర్ యాడ్ చేసేసుకున్నానండి.
చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంది. పన్నీర్ బిర్యానీ అయితే మాకు చాలా బాగా నచ్చింది కూడా. ఇప్పుడు చాలా వరకు చికెన్, ఎగ్ ఇవేం తినకూడదని చెప్తున్నారు కదండి. ఈ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. ఇది మా పిల్లల లంచ్ బాక్స్లోకి నేను చేశానండి. చూడండి, ఇట్లా కొంచెం వాటర్ అంతా ఇంకి మనకు కొంచెం రైస్ ఉడికేటప్పుడు వేసేస్తాను నేను పన్నీరు. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకొని అందు మీద నేను ఒక చిన్న రోల్ పెట్టేశానండి. ఇంకా అదే కుక్ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఎంత అంటే నేను చెప్పలేదండి, అంత బాగుంది పన్నీర్ బిర్యానీ. వెజ్ బిర్యానీ ఎంతోమంది టేస్ట్ చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు పన్నీర్ బిర్యానీ కూడా ఒకసారి ఈ రెసిపీని ఫాలో అయ్యి ఒకసారి టేస్ట్ చేయండి. మీకే అనిపిస్తుంది ఎంత బాగుందో అని చెప్పి. అంత టేస్ట్ఫుల్గా, అంత కలర్ఫుల్గా ఉందండి. ఇది మా పిల్లల లంచ్ బాక్స్కి నేను ప్రిపేర్ చేసేసాను. పిల్లల లంచ్ బాక్స్కి కానీ మనం మామూలుగా ఏదైనా అకేషన్స్కి కానీ ఇలా మంచిగా వెజ్, మామూలుగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇలా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది. చాలా బాగా లైక్ చేస్తారండి. నాకైతే నేను ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.